27 వరకు ఈ రాష్ట్రంలో ఏ కంపెనీకి ల్యాండ్ ఇవ్వాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీ ద్వారానే వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి. ఏ కంపెనీ అయినా రానివ్వండి, అది చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీయా, మీడియం ఇండస్ట్రీయా, లేకపోతే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీయా, వాట్ ఎవర్ ద ఇండస్ట్రీ, మీరు ఏ ఇండస్ట్రీకి ల్యాండ్ ఇవ్వాలి అన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా మాత్రమే ధరాదత్తం చేయాలి. అది ఎస్ఐపిబి కమిటీ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా. ఇప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిని, నేను వీరమల్లుని, ఇలా కొడితే 10 మంది పడిపోతారు అంటే కుదరదు. నేను అక్కడమ్మాయి ఇక్కడ అత్తారింటికి దారే సినిమాలో నేను చాలా స్పెషల్ ఫ్లైట్లో వచ్చాను, నాకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, నా ఇష్టం వచ్చినట్టు ధారాదత్తం చేస్తానంటే కుదరదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ మూవీ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక పని చేయాలి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి గారు ఏదైనా ఒక పని చేయాలి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక ఉప ముఖ్యమంత్రి ఒక పని చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉంటుంది. మనం 30,000 మంది అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయినారు, వాలంటీర్లు అందరూ 2,50,000 మంది అందరూ వాలంటీర్లు అందరూ వీళ్ళందరినీ తీసుకెళ్లి వ్యభిచారంలో దూసేశారు, కూపేశారని వారాహి యాత్రలో మనం మాట్లాడినట్టు కాదు కదా రాష్ట్ర అడ్మినిస్ట్రేషను. రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ జరగాలంటే దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక చట్టం ఉంటుంది, ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉంటుంది. మనం 2 లక్షల పుస్తకాలు చదివిన వాళ్ళకి మరి ఇది తెలీదా అనేది నాకు అర్థం కావటం. మరి 2 లక్షల పుస్తకాలు చదివి ఏ ల్యాండ్ అలాట్మెంట్ ద్వారా ఇవ్వాలంటే మినిమం కామన్ సెన్స్. రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషనల్ గా మంత్రిగా ఉన్నావు, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏదో నువ్వు చేసినటువంటి సినిమాలు 4 సినిమాల కారణంగానే ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినావు. మనకున్నటువంటి 4.5%, 5% ఓట్ల వల్ల 21 సీట్లు వచ్చినాయి. ఏదో కేంద్రంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఒక 2 ఎన్నిక కాబడినారు. మనకు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రశ్నిస్తానని వచ్చినటువంటి నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాలకి నేను కొమ్ముగాస్తాను. నా ఇష్టం వచ్చినట్టు నేను కొమ్ముగాస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఎస్ఐపిబి కమిటీలో ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటాను, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళకి భూములు ఇచ్చుకుంటానంటే కుదరదు కదా సార్. మన ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం కదా. మన ప్రభుత్వం ఏది అలాట్మెంట్ జరిగినా కూడా అది 2023 ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రకారమే జరగాలి. ఈ 2023 ల్యాండ్ అలాట్మెంట్ పాలసీలో నేను రాష్ట్ర ప్రజలకు కూడా మరొకసారి వివరిస్తున్నా. ఈ ల్యాండ్ అలాట్మెంట్ ప్రొసీజరు రెగ్యులేషన్ నెంబర్ 11.1, an entrepreneur who requests for allotment of industrial plot land parcel in an industrial estate developed position by APAC shall file an application. Further allotment shall be offered as is where is basis for a period of 33 years 66 years. The allottee has option to extend the lease deed from 33/66 years to 99 years after 10 years of successful operation from the date of mentioned date of issuance of DCP. రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి అలాట్మెంట్ పాలసీ ఏంటి ఇప్పటి వరకు అంటే, ఏదైనా ఒక కంపెనీ నాకు ఇదిగో నేను పలానా చోట ఒక 1000 కోట్లు పెట్టుబడి పెడతాను, ఈ 1000 కోట్లు పెట్టుబడి పెట్టేటప్పుడు నాకు ఒక 20 ఎకరాలో 50 ఎకరాలో కావాలి, సో రాష్ట్ర ప్రభుత్వం మాకు ఒక 100 ఎకరాలు ఇవ్వండి పలానా విశాఖపట్నంలో అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వటాన్ని ఎవరు తప్పుపట్టరు. నేను మళ్ళా చెప్తున్నా, జై భీమరావు భారత్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలోకి ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావటానికి వ్యతిరేకం కాదు. వీఆర్ వెల్కమింగ్ ఇట్ అండ్ రావాలి కూడా. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలి, రాష్ట్రంలో ఉపాధి కల్పన జరగాలి, రాష్ట్రంలో కంపెనీలు రావాలి, రాష్ట్రంలోకి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలైనా సరే కంపెనీలకు ఇచ్చి వాటిని ఇన్వైట్ చేయాలి. దట్ వీఆర్ వెల్కమింగ్ ఇట్. వీఆర్ రిక్వెస్టింగ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్, హానరబుల్ మినిస్టర్, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మీరు మీ యొక్క మేధస్సుని, మీ యొక్క ఇంటెలిజెన్స్ని వాడి ఈ రాష్ట్రంలోకి కంపెనీలు తీసుకురండి, పెట్టుబడులు పెట్టండి. 40 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు వరకు ఉద్యోగాలు లేక 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఏజ్ బారైపోయి వాళ్ళు లైబ్రరీలో ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేట్ ఉపాధి కల్పన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పూణే వెళ్ళిపోయి డిటిపి ఉద్యోగాలు, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు, అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్లు చదివిన వాళ్ళు 5,000కి 10,000కి వాళ్ళు ఉపాధి ఎత్తుకుంటున్న దౌర్భాగ్యాల నుంచి బయటపడిపోతారు. రమ్మండి సార్, మన ప్రాంతాలను పిలిపించండి ప్రజలని, ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయండి, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయండి, ఇక్కడ కంపెనీలను ఇన్వైట్ చేయండి. నేను పవన్ కళ్యాణ్ అడుగుతున్నా, మొట్టమొదటిసారిగా నువ్వు సినిమా పరిశ్రమను మాట్లాడి మీ అన్నయ్యని విజయవాడకు రప్పించమని అడుగుతున్నా.
మొన్న ఎమ్మెల్సీ పదవి ఇప్పించావు, మీ నాగబాబుకి సంబంధించినటువంటి ఫ్యామిలీ విశాఖపట్నం కానీ విజయవాడ కానీ షిఫ్ట్ అవ్వమని అడుగుతున్నాను నేను. మీ అన్నయ్యని షిఫ్ట్ అవ్వమనండి, మీ రామ్ చరణ్ని షిఫ్ట్ అవ్వమనండి, మీకున్నటువంటి మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షిఫ్ట్ అవ్వడానికి ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినారు. ఈ రాష్ట్ర ప్రజలు మీ అన్నయ్యకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలు రేపొద్దున మీ ఫ్యామిలీకి ఎంతో ఎంతో గౌరవప్రదమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఈ రాష్ట్ర ప్రజలు తీసుకొచ్చారు. మీరందరూ తీసుకుని వెళ్ళి హైదరాబాద్లో కూర్చుని హైదరాబాద్లో ట్యాక్స్ కడతా, హైదరాబాద్లో ఆస్తులు పెంచుకుంటా, హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటా, హైదరాబాద్లో మొత్తాన్ని డెవలప్ చేసుకుంటా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డబ్బుతోటి మీరు జీతాలు తీసుకుంటా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డబ్బుతోటి మీరు స్పెషల్ చాప్టర్ ఫ్లైట్లో తిరుగుతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతోటి మీరు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గాల్లో పదవులు పొంది మీరు రాష్ట్ర ప్రజలు చివరికి నట్టేట ముంచేసి వెళ్ళిపోతే రాష్ట్ర ప్రజలు పిచ్చివాళ్ళు కాదు కదా. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి గురుతరమైన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది అని అంటున్నాను నేను. గురుతరమైన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది అని చెప్తున్నా. సింగపూర్ వెళ్ళిపోయి 4 రోజులు కూర్చొని అటు ఇటు తిరిగేసి నలుగురితో సెలవులు కప్పించుకొని వస్తే కుదరదు. ఈ రాష్ట్రంలో అలాట్మెంట్ జరిగితే అకార్డింగ్ టు ది రూల్స్ ప్రకారం అలాట్మెంట్ జరగాలి. ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్గా, ఎక్కడా కూడా డబ్బులు అనే దాన్ని డిమాండ్ చేయకుండా, బ్యాక్డోర్ మెథడ్స్ లేకుండా ట్రాన్స్పరెంట్గా రాష్ట్ర ప్రజలు ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అందుకోసమే మీకు 164 సీట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. అయితే ఈ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కంపెనీకి కూడా ఒక కంపెనీ ఒక అప్లికేషన్ పెట్టినప్పుడు ఈ కంపెనీ ఇదిగో నేను విశాఖపట్నంలో ఫర్ ఎగ్జాంపుల్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కేసే తీసుకుందామండి. విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ పెడతానన్నారు. వాళ్ళు ఏమడిగారు, విశాఖపట్నంలో మేము టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కంపెనీ పెట్టాలి అంటే మాకు 13 ఎకరాల 70 సెంట్లు స్థలం మాకు లేదా ఒక 20 ఎకరాలు ఇవ్వండి అని వాళ్ళు అడిగారు. 20 ఎకరాలు ఇవ్వమని అడిగితే 20 ఎకరాలు ఏం చేయాలి, వాళ్ళకి యాజ్ పర్ రూల్స్ ప్రకారం కేవలం లీజ్ డీడ్ మాత్రమే ఇవ్వాలి. లీజ్ డీడ్ కూడా ఎంతకి ఇవ్వాలి, 33 సంవత్సరాలకి ఇవ్వాలి లేదా 66 సంవత్సరాలకి ఇవ్వాలి. ఈవెన్ 99 సంవత్సరాలకి ఇవ్వటానికి కూడా లీజ్ మనకు పర్మిషన్ లేదు. ఎందుకు లేదు అంటే 11.3 క్లాజు ది అలాటీ హ్యాస్ ఆప్షన్ టు ఎక్స్టెండ్ ది లీజ్ డీడ్ ఫ్రమ్ 33 years, 66 years to 99 years after 10 years of successful operation from the date of issuance of the TCP. అంటే మీరు టీసీఎస్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టి అది సక్సెస్ఫుల్గా 10 years నడిచిన తర్వాత మీరు 66 సంవత్సరాలకో 33 సంవత్సరాలకు ఇచ్చిన లీజ్ని మరి ఇంకో 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల ఆపరేషన్ జరిగిన తర్వాత 99 సంవత్సరాలకి వెళ్ళగలిగిన అవకాశం ఉంది తప్ప ఈవెన్ డైరెక్ట్గా 99 సంవత్సరాలకి లీజుకి ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రూల్స్ పర్మిట్ చేయటం.